హాయ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో మైసెల్ఫ్ భరత్ కుమార్ అండి. సో నేను క్రౌన్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను వెస్టీజ్లో. సో ఈరోజు ఒక వెరీ ఇంపార్టెంట్ ప్రోడక్ట్, ఓకే, హోమ్ ప్రోడక్ట్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. సో అదే అల్ట్రాస్ ఫ్యాబ్ అని ఉంది, ఓకే, వెస్టీజ్లో. సో ఇది ఏంటంటే ఫ్లోర్ క్లీనింగ్కి మనం ఉపయోగించే ప్రోడక్ట్ ఇది, ఓకే. సో మనం ఫ్లోర్ క్లీనింగ్ ఎందుకు చేస్తాం మనం? సో మెయిన్గా రెండు విషయాలండి. ఫ్లోర్ క్లీనింగ్ ఎందుకు చేస్తాం? ఒకటి, ఫ్లోర్ని మొత్తం క్లీన్ చేయాలి, అంటే జెర్మ్స్ లాంటిది, బ్యాక్టీరియా, ఫంగస్, ఇన్ఫెక్షన్ అదేమంటే మొత్తం తీసేయాలి. రెండోది ఇంకెందుకు అంటే, సో ఏమైనా మురికి అంటాం, ఓకే. సో ఏమైనా మరకలు, ఓకే, మొండి మరకలు అంటాం, అదేమైనా ఉంటే మొత్తం క్లీన్ అవుట్ చేయాలి. సో ఎందుకు ఇదంతా డస్ట్ బ్యాక్టీరియా అంతా క్లీన్ చేయాలంటే, మనం కింద కూర్చొని అన్నం తింటూ ఉంటాం, చిన్న పిల్లలైతే అంబాడుతూ ఉంటారు, ఓకే. సో వాళ్ళు చేయి ఏం చేస్తారో నోట్లో పెట్టుకుంటారు, ఓకే. సో ఆ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి వాళ్ళకి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. సో లేదా ఇంకోటి ఏంటి, మనం అయితే అన్నం తింటూ ఉంటాం, సో మనం కలుపుకొని తింటూ ఉంటాం, అంతా బ్యాక్టీరియా వచ్చే అవకాశం ఉంది. సో ఇందుకోసం మనం ఫ్లోర్ క్లీనింగ్ చేస్తూ ఉంటాం. సో మన టైల్స్ కానీ, లేదంటే మార్బుల్స్ కానీ, లేదంటే గచ్చి కానీ, బండ కానీ, ఏదైనా మనం క్లీనింగ్ చేస్తూ ఉంటాం, ఓకే. సో దానికోసం మనం జనరల్గా ఉపయోగించే ప్రోడక్ట్ ఏంటి చెప్పండి? ఫ్లోర్ క్లీనింగ్ కోసం మనం ఏం చేస్తాం? లైజాల్ యూజ్ చేస్తాం. సో లైజాల్స్లో చాలా రకాలుగా ఉంది. ఒకటి రెడ్ కలర్ ఉంటుంది, ఒకటి ఎల్లో కలర్ ఉంది, ఒకటి పింక్ కలర్ ఉంటుంది. సో అవన్నీ కూడా కలర్స్, ఫ్లేవర్స్ అంటాము. సో జనరల్గా ఒక చిన్న డెమో ద్వారా చూపిస్తాను. మరి నిజంగా లైజాల్ క్లీనింగ్ చేస్తుందా, జెర్మ్స్ని, బ్యాక్టీరియాని, ఇన్ఫెక్షన్, మన వైరస్ని ఏమంటే తీసేస్తుందా? ఒక డెమో ద్వారా మీకు చూపిస్తాను, ఓకే. సో నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నా. సో ఒక ఫ్రెష్ వాటర్ అండి. ఇప్పుడు ఫ్రెష్ వాటర్ మీద మీకు డెమో ద్వారా చూపిస్తాను నిజంగా లైజాల్ క్లీన్ చేస్తుందా లేదా, ఓకే. నేను 2 గ్లాసెస్లో వాటర్ తీసుకున్నా. సో హాఫ్ సో ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ తీసుకున్నానండి. సో ఈ వాటర్ని ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం దట్టి చేద్దాం, మురికి చేద్దాం. సో ఇదంటే ఉజాలా అండి, ఓకే. మీరు ఏ ఉజాలని తీసుకొని మీరు ఉజాలతో డెమో చేయండి, ఓకే. సో నేను ఇప్పుడు ఒక 2 డ్రాప్స్ వేస్తున్నా. 1 2 ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ 2 వాటర్ని నేను దట్టి చేసిన, ఓకే. ఈ దట్టి చేసిన వాటర్ని క్లీన్ అయినట్టయితే అది పర్ఫెక్ట్ లిక్విడ్ అన్నమాట, ఓకే. సో నేను ఇప్పుడు లైజాల్ తీసుకున్నా. సో మీరు ఉజాలా తీసుకోండి, మీకు చేయకంటింది అనుకోండి, అది సరిగ్గా పోదు, మురికి పోదు, ఓకే. సో ఇప్పుడు ఒక దాంట్లో ఏం చేద్దామంటే మనం లైజాల్ వేస్తున్నాం. ఒక దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 ml దాకా నేను ఇందులో వేసాను, ఓకే. ఒక దాంట్లో మన అల్ట్రాస్ ఫ్యాబ్, ఓకే. సో ఇది వచ్చేసి అల్ట్రాస్ ఫ్యాబ్ ఫ్లోర్ క్లీనింగ్ అంటామండి. సో ఇది 1/2 లీటర్ ఉంటుంది, ఓకే. సో ఇది రోజ్ ఫ్లేవర్లో ఉంటుంది, మీకు చాలా మంచి స్మెల్ వస్తుంది, ఓకే. సో ఇప్పుడు దీని డెమో కూడా మీకు చూపిస్తాను నేను కూడా ఇందులో ఒక 1 ml 2 ml ఒక 1 ml 2 ml దాకా వేసానండి. ఇప్పుడు రెండిట్లో మరి లైజాల్ వేసింది క్లీన్ అవుతుందా లేదా చూద్దాం. సో క్లీన్ అవుతుందండి లైజాల్ వేసింది, చూడండి. ఎంత కలిపినా కానీ ఇది మనకి క్లీన్ అవ్వట్లేదు. సో ఇది వచ్చేసి అల్ట్రా వాస్తో చేసింది. సో చూడండి, ఇదేమైతే మొత్తం కూడా మనకి మెల్లిమెల్లిగా మొత్తం కూడా క్లీన్ అయిపోయింది. మళ్ళీ వాటర్ సేమ్ అదంతా కూడా లైజాల్ మొత్తం వెళ్ళిపోయింది, క్లీన్ అయిపోయింది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి వాటర్, ఓకే. సో ఇప్పుడు ఈ 2 చూడండి. సో ఇది వచ్చేసి లైజాల్తో చేసింది, ఇది వచ్చేసి అల్ట్రాస్ ఫ్యాబ్ వెస్టేజ్ ప్రోడక్ట్తో చేసింది. సో ఒకసారి చూడండి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే, సో ఇందులో కూడా చేద్దాం. సో ఇప్పుడు ఇదేమైంది, ఇది కూడా మొత్తం కూడా క్లీన్ అయిపోయింది. సో చూడండి, ఇది మొత్తం క్లీన్ అయిపోయింది. చూడండి, ఇది మొత్తం కూడా క్లీన్ అయిపోయింది. ఇందులో మీరు చూసినట్టయితే లైట్గా ఎల్లో కలర్ వచ్చింది, చూడండి వాటర్. ఈ లైజాల్ కలర్ ఏ కలర్ అవుతుందో ఆ కలర్కి వచ్చింది, చూడండి. సో ఇది కెమికల్. అందుకే మనం టైల్స్ కొన్నప్పుడు కానీ, మీరు మార్బుల్స్ వేసినప్పుడు కానీ దాని షైనింగ్ అనేది ఎక్కువ కాలం ఉండదు. ఇది కెమికల్ కాబట్టి ఇది అట్లనే ఉండిపోయి దాని న్యాచురల్ కలర్ ఏదైతే ఉందో ఒక 1 yearకి 2 yearsకి కలర్ అనేది షేడ్ అవుట్ అయిపోతుంది. సో అంత డేంజర్, అంత కెమికల్ అండి ఇది. సో ఓకే. సో దీని రేట్ వచ్చేసి మనకి 220 రూపీస్ ఉంటుందండి. ఇది 1/2 లీటర్ బాటిల్లో. ఇది ఎంఆర్పి మనకి వచ్చేసి 190 రూపీస్ ఉంటుంది, ఓకే. ఇందులో సిఎన్సి అనే ఆఫర్ ఉంటుంది. సిఎన్సి అనే ఆఫర్లో కనుక మనం ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తే మనకి 110 రూపీస్కే వస్తుంది, 110 రూపాయలకే. ఈ డబ్బా మనకు 4 నెలలు వస్తుంది. అంటే 110 రూపాయలు 4 నెలలు అంటే నెలకి ఎంత పడ్డట్టు? 40 రూపీస్ కంటే తక్కువ, 40 రూపీస్ వేసుకుందాం, 40 రూపీస్ పడ్డట్టు. సో చూడండి, క్వాలిటీ ప్రోడక్టు 50% డిస్కౌంట్లో వస్తుంది. ఈ ప్రోడక్ట్తోని డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది.
మీరు మీ ఇంట్లో లైజాల్ ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నారు కదా, మీకేమన్నా ఇన్కమ్ వస్తుంది అక్కడ నుంచి. మీరు ఇక్కడ ఈ ప్రోడక్ట్ వాడుకుంటే మీకు క్వాలిటీ వస్తుంది, డిస్కౌంట్ వస్తుంది, బిజినెస్ చేసుకునే అవకాశం కూడా ఉంది. సో దీని మీద ఇంకొక డెమో ఉంటుంది, ఆ డెమో కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, సో మనం ఇప్పుడు నేను టైల్స్ మీద వేసి చూపిస్తాను డెమో. ఓకే, టైల్స్ మీద వేసి చూపిస్తాను. సో నేను టైల్స్ మీద ఏం చేస్తున్నా అంటే, ఈ టైల్స్ని ఇప్పుడు నేను ఒక 2 డ్రాప్స్ 3 డ్రాప్స్ చేస్తున్నా. ఓకే, సో ఈ టైల్స్ ఏం చేస్తున్నట్టే మొత్తం కూడా ఇప్పుడు టైల్స్ నేను మురికి చేసేసిన చూడండి. ఓకే, ఈ టైల్స్ నేను మురికి చేసిన. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం, సో ఒక దాంట్లో మనం ఇంతకుముందు అనుకున్నట్టు లైజాల్ వేద్దాం. ఆల్మోస్ట్ నేను ఒక 1 ml to 1 ml దాకా వేసానండి లైజాలు. ఓకే, మరి చూద్దాం మరి క్లీన్ చేస్తుందండి. ఇది ఎంతకీ కూడా క్లీన్ అవ్వట్లేదు. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే అల్ట్రా స్వాబ్ అండి ఇది మనది. ఓకే, సో ఇది ఇంకో దాంట్లో వేస్తున్నా. సో ఒక 1 ml 1.5 ml వేసిన. ఓకే, చూద్దాం ఇప్పుడు ఇది. ఇది ఏమవుతుందంటే మొత్తం కూడా క్లీన్ అయింది కదా. సో చూడండి, ఇది మొత్తం కూడా క్లీన్ అయిపోయింది. సో ఇక్కడ ఇంకా లేదు ఇక్కడ. సో ఆ టైల్స్ మీద ఉన్న మురికి వచ్చేసింది చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో. ఓకే, ఇప్పుడు ఈ లిక్విడ్ ఏం చేద్దామంటే ఇందులో జరుపుతాం. సో ఏమైందంటే మొత్తం కూడా క్లీన్ అవుట్ అయిపోయిందా, మొత్తం క్లియర్ అవుట్ అయిపోయింది చూడండి. సో ఇప్పుడు ఓన్లీ ఆ లైజాల్ మాత్రమే ఉంది, లైజాల్ ఆ ఎల్లో కలర్ మాత్రమే ఉంది. ఓకే, చూడండి మొత్తం క్లీన్ అవుట్ అయిపోయింది. ఓకే, చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది. ఆ ఎల్లో కలర్ మురికి ఏదైతే ఉందో ఆ టైల్స్కున్న మురికి ప్లస్ ఆ లైజాల్ ఎల్లో కలర్ అన్నమాట. చూడండి మొత్తం కూడా అట్లా అయిపోయింది. సో సూపర్ ప్రోడక్ట్ అండి, ఇది రోజ్ ఫ్లేవర్లో ఉంటుంది. సో మేము చాలామందికి ఇచ్చినాం. కొంతమంది సమ్మర్లో ఇది కూలర్లో వేసుకున్నారు. సో కూలర్లో అంటే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఎయిర్ కూలర్లో. సో నైట్ పడుకునేటప్పుడు ఆ కూలర్లో ఒక 5 ml 10 ml వేసేది మంచి స్మెల్ కోసం. సో ఎక్కడైనా మురికి బాగా ఉన్నట్టయితే ఏం చేయండి, ఈ లిక్విడ్ని డైరెక్ట్ ఆ టఫ్ స్టెయిన్స్ ఆ మురికి మీద వేసేయండి. కాసేపు మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసి వదిలేయండి. ఒక 20 minutes తర్వాత మీరు గట్టిగా ఇట్లా రబ్ చేసినట్టయితే అది మొత్తం కూడా క్లియర్ అవుట్ అయిపోతుంది. సో సూపర్ ప్రోడక్ట్, యూజ్ చేయండి, డిస్కౌంట్లో వస్తుంది. ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, బిజినెస్ చేయండి, డబ్బులు వస్తాయి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.